ఆ రోజు నిండు అమావాస్య. ఆ విషయం తెలియని రాకుమారుడు ఏం చేయాలో అర్థం కాక ఉంటాడు. ఆ ఆత్మ ఆవేశంగా ఏం చెయ్యాలి అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తనని ఒక రూమ్లో బంధించేసేసేసి మంచానికి కట్టేసేసేసి ఆ మంచం మీదే చిత్రహింసలు పెట్టి చంపేస్తారనమాట. ఆ చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ మంచం నిండా తన బ్లడ్, అలాగే రూమ్ అంతా చిందరబందరగా ఉండటం అదంతా తలుచుకొని ఆ ప్రేతాత్మ ఏడుస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిసిన మహారాజు ఆ దయ్యాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. భయంగా ఆ దయ్యాన్ని చూస్తూ వెళ్తూ ఉంటాడనమాట. కానీ ఆ దయ్యం తెగ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన రాకుమారుడు భయపడిపోయి తన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు తన వైఫ్ దగ్గరని కాపాడుకోవటానికి. అలాగా తన వైఫ్ దగ్గరికి వెళ్ళేపాటికి ఆ దయ్యం తన వైఫ్ దగ్గర ఉంటుంది. అలాగా కొంత దూరం తన వైఫ్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ వైఫ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది దయ్యం కూడా. ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లోకి దూరుతాడు ఆ యువరాజు. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లోకి దూరిన తర్వాత ఆ దయ్యం ఆ గుడిలోకి అడుగు పెట్టలేకపోతుంది. సరే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే తెల్లారిపోతుంది. ఆయన అమావాస్యకి వెళ్ళిపోవు. అయినా అమావాస్య అయ్యేపాటికి తన శక్తులు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలాగే గుళ్ళోకి అడుగు పెట్టిద్ది ఆ దయ్యము. రాకుమార్కి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత ఏం చేస్తాడంటే ఒక వంతెన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక కొబ్బరి బొండాలు కొట్టే అతని ఒంట్లోకి దూరి ఆ దయ్యం ఆ రాకుమారిని చంపడానికి ఆ కత్తి తీసుకుని రాకుమారి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఏంటంటే ఆ దయ్యానికి ఒక శరీరం కావాలి రాకుమారిని చంపడానికి. సో అందుకని ఆ కొబ్బరి బొండాలు అతని ఒంట్లోకి ప్రవేశించి తను చంపడానికి పరిగెత్తిద్ది. అప్పుడు రాకుమారుడు ఏం చేస్తాడంటే పక్కనున్న చెరువులోకి తన భార్యను తీసుకొని దూకేస్తాడనమాట. దూకేసేపాటికి ఆ దయ్యం కూడా వాళ్ళతో పాటు దూకుతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని రాకుమారుడు తనకు వచ్చిన ఒక ఐడియాతో ఆ పడవ కింద ఉన్న ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. ఎవరికి తెలియదు అది ఆ రాకుమారుడికే తెలుసు. ఆ సీక్రెట్ రూమ్లో తనని కట్టేసేసి నోటికి ప్లాస్టర్ వేసేసి సౌండ్ రాకుండా ఇక్కడే ఉండు, అరవద్దు, సౌండ్ చేయొద్దు, ఇదిగో నీకు రక్ష అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక రక్షని తీసి తనకు కట్టేసి ఆ డోర్ వేసేసేసి చుట్టూరు తాడు కట్టేసేసేసి ఈదుకుంటూ పైకి వస్తాడు. ఆ విషయం తెలియని పిశాచి ఆ రాకుమారుని వెంబడిస్తూ వెళ్తుంది. చుట్టూరు చూస్తుంది కానీ ఆ అమ్మాయి మాత్రం కనిపించదు. ఆ చెరువులో పడి చనిపోయిందేమోనని భ్రమపడుతుంది ఆ పిశాచి. ఆ రాకుమారి దగ్గరికి వెళ్తుంది. నీవు ఆ రాకుమారిని ఎక్కడ దాచిపెట్టావు? నేను తనని చంపాలి. నాకు జరిగిన అన్యాయానికి మీ వంశంలో వారసుడు అంటూ ఉండకూడదు. వచ్చిన ప్రతి కోడల్ని నేను ఇలాగే చంపేస్తానని చెప్పి ఆ దయ్యం ఊగిసలాడుతూ ఉంటుంది అన్నమాట. ఊగిసలాడుతూ తన గతం గురించి ఆ రాకుమారుడికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఓ రాకుమారా, నేను కావాలని చనిపోలేదు. నేను ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో నా పుట్టింటి నుంచి ప్రేమ పెళ్లి చేసుకొని నేను ఆ రాజ్మహల్లోకి అడుగుపెట్టాను. కానీ నా కోరికలు నా ఆశలు తీరకుండానే నన్ను చంపేశారు. అందుకే ఆ వంశం పెరగటానికి నేను ఒప్పుకోను. నా ఆత్మ శాంతించదు. వచ్చిన ప్రతి కోడల్ని నేను ఇలాగే చంపుతాను అని చెప్పి ఆత్మ రోధిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంతలోనే తెల్లారిపోతుంది. అమావాస్య గడియలన్నీ పోతాయి అన్నమాట. ఇంతలో ఆ రాకుమారి కింద ఉంటుంది కదా, దయ్యం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ రాకుమారిని తీసుకొని క్షేమంగా బయటకు వస్తాడు రాకుమారుడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న రాకుమారుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. మరిన్ని వీడియోల కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.